మూడేళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు 20,000 ఎకరాల్లో పంట నీట మునిగిందని అధికారులు లెక్కలు చెబుతున్నాయి. వాటికి 60 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉండగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే అధికారులు నష్టం తీవ్రతను తక్కువగా చూపించి 80,000 ఎకరాలకు 20,000 ఎకరాలని చెప్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. జాతీయ పంటల బీమాపై స్పష్టమైన విధి విధానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడేళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. 2021 నుంచి 23 వరకు 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. 2023 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మే నెలలో అకాల వర్షాలతో 80,000 ఎకరాల్లో పంట నీటిపాలైంది. కానీ 20 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చారు. అధికారుల లెక్కల ప్రకారం ఎకరానికి 20,000 చొప్పున సుమారు 60 కోట్ల రూపాయల విలువైన పంట నీట మునిగింది. కానీ గత ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు రైతులు. 4 నెలల్లో పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. 19 నుంచి సరిపోయేదాకా పసలు బీమా లేదు సార్. మాకు ఏ క్రాప్ వచ్చినా కానీ ఇది లాస్ ఉన్నాం సార్. మాది పత్తి వేసినా ఓన్లీ ఒకటే క్రాప్ సార్. మా పత్తిది వేరే క్రాప్స్ రావు మాకు. పత్తి సోయాబీన్ తప్ప మిగతా ఏమి రావు సార్. మాకు ఏదన్నా కానీ గులాబీ రంగు పురుగు సార్. అయితే బీమాలతో ఏది నుక్సాన్ ఉన్నాయి సార్. వర్షాలు ఎక్కువ వారి పురాలు వస్తున్నాయి సార్. మొత్తం మునిగిపోయినాయి సార్. కెనాల్ పక్క పొన్న మొత్తం సార్. బ్యాక్ వాటర్ ఫుల్ వస్తున్నాయి సార్. దీంతో పూరా నుక్సాన్ ఉన్నాయి సార్. మేము సర్వే చేసిండు. ఏఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు అందరు వచ్చి చూసిపోయిండ్రు. అచ్చేన్లు అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పటికైతే ₹1 రాలేదు. సర్వేలు అన్ని అయినాయి. కానీ అచ్చేన్లు వస్తుంది, ఇప్పుడు వస్తాయి. మా ప్రభుత్వం సర్వే చేపిస్తాము, ఇన్సూరెన్స్ చేపిస్తాము, మన ఇది చేపిస్తాం, బోనస్ చేపిస్తాం అన్నట్టు ఇప్పటికే ₹1 రాలేదు. మరి ఎవరైతే పైసలు అయితే ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ సర్వే చేసిన అన్ని చేసినా కానీ మాకు ఎప్పుడు పైసలు అయితే రాలే. ఎక్కడ మనం పట్టి చేనులు చేసుకుంటాం, మేము అంత లాస్ అవుతున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేము మమ్మల్ని. మరి ఫసల్ బీమా ఉన్నా కానీ ఇంత దాంట్లో నష్టం ఏమంటే ఆఫీసుగా ఆలోచనగా పట్టించుకుంటలేరు. ఈసారి అన్న ఫసల్ బీమా పథకం తీసుకొస్తే మంచిగా ఉంటుంది మాకు. వర్షాలతో 33% నష్టం జరిగితేనే పంట నష్ట పరిహారం కింద పరిగణలోకి తీసుకుంటున్నారని చెప్పారు రైతులు. పంట నష్టం వివరాలను జాతీయ పంటల బీమాకు అనుసంధానం చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టం తీవ్రతను 33% కంటే తక్కువగా నమోదు చేయడంతో పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80,000 ఎకరాల్లో నష్టం జరిగితే 20,000 ఎకరాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని విమర్శిస్తున్నారు. పంటల బీమాపై స్పష్టమైన విధానాలు అమలు చేయాలని కోరుతున్నారు.